Bollywood actor Saif Ali Khan మీద attack జరిగింది. For attacking Indian actor Saif Ali Khan. Our Bollywood actor Saif Ali Khan, he was injured. To a driver who rushed Saif Ali Khan to hospital. Saif पर धारदार हथियार से हमला हुआ था. Bollywood actor Saif Ali Khan was stabbed in his home. But लगने के बाद स्ट्रेचर में जाके ऐसा हो गए थे, सीरियस हो गए थे. सीरियस हो गए. हाँ, सीरियस हो गए थे. But he walked in like a lion. కత్తితో దాడి చేసిన నిందితుడిని ఇప్పటివరకు ట్రేస్ చేయలేకపోయారు ముంబై పోలీసులు. ఆ అటాక్ కూడా చిన్నదైతే అస్సలు కాదు. అటాక్ చేసిన వాడు అసలు దొంగతనం చేయడానికి వచ్చిండో లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎవరినైనా చంపడానికి వచ్చిండో ఇది మొత్తం ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగి 36 అవర్స్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ మ్యాటర్ లో ఏమేం జరిగిందో అసలు బయట న్యూస్ ఛానల్స్ అండ్ సోర్సెస్ ఏమేం చెప్తున్నాయో అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి బికాస్ ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ లో నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. సో దానికోసం అన్నా వాచ్ దిస్ వీడియో అంటిల్ ది ఎండ్. ఈ విషయం మీకు చాలా సింపుల్ గా అర్థం అవ్వాలంటే బాలీవుడ్ లో జరిగే 2 విషయాల గురించి మీకు తెలియాలి. ఫస్ట్ ది బాలీవుడ్ పార్టీస్, సెకండ్ ది పాపరాజీ కల్చర్. బాలీవుడ్ లో యూజువల్ గా పార్టీస్ చాలా ఎక్కువగా జరుగుతాయి. కొన్ని పార్టీస్ బయట పబ్లిక్ లో జరుగుతాయి, కొన్ని ప్రైవేట్ గా జరుగుతాయి. అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగే ఫ్యూ అవర్స్ ముందే 15th జనవరి వెన్స్డే ఈవినింగ్ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పార్టీ జరిగింది. ఈ పార్టీలో సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ వైఫ్ కరీనా కపూర్ తో సోనమ్ కపూర్, కరిష్మా కపూర్ అండ్ రిహా కపూర్ కూడా ఉన్నారు. ముంబై బాంద్రాలో ఉన్న ఫార్చ్యూన్ హైట్స్ అనే ఒక లగ్జరీ అపార్ట్మెంట్ లోనే వీళ్ళు ఉండేది. అండ్ ఈ బిల్డింగ్ లో 11th ఫ్లోర్ అండ్ 12th ఫ్లోర్ కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈ 2 అపార్ట్మెంట్స్ కూడా వీళ్ళవే. టైం అరౌండ్ 11 అయింది. సైఫ్ అలీ ఖాన్ కి ఉన్న 4 పిల్లల్లో 2 చిన్న పిల్లలు, తైమూర్ అండ్ జహాంగీర్. తైమూర్ ఆ టైం కి పడుకొని ఉన్నాడు. బట్ జహాంగీర్ కి పడుకోబెట్టడానికి తన నాని అంటే వీళ్ళ పిల్లల కేర్ టేకర్ ఇలియానా ఫిలిప్ అండ్ జునూ వీళ్ళిద్దరూ ఆ పిల్లోడిని పడుకోబెట్టడానికి ఒక బెడ్రూమ్ లోకి వెళ్ళిండ్రు. అండ్ కొంచెం సేపటి తర్వాత వాళ్ళు కూడా పడుకున్నారు. ఇంకొక పక్క బయట జరుగుతున్న ఒక చిన్న పార్టీ కూడా అయిపోయింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు, అందరు నిద్ర కూడా పోయినరు. ఇప్పుడు టైం midnight 1:38 అవుతుంది. ఒకడు సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఎంటర్ అవ్వడం మాత్రం మనం చూడగలుగుతున్నాం. ఈ ఫుటేజ్ అప్పటిదే. ఎగ్జాక్ట్లీ ఒక 15-20 మినిట్స్ తర్వాత అప్పుడు టైం 2 o'clock జనవరి 16th. నాని ఇలియానా ఫిలిప్ ఉంది కదా, తనకి ఒక సౌండ్ వినిపించింది. ఇప్పుడు ఇదంతా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో నాని ఇలియానా ఫిలిప్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. సో జనరల్ గా ఒక సౌండ్ రాగానే ఆ సౌండ్ ఏంటో అని చెప్పేసి కళ్ళు తెరిచి చూసింది. వాష్రూమ్ లో లైట్ ఎలుగుంది. ఎప్పటిలాగా కరీనా వచ్చి పిల్లలకు చూసి వెళ్ళిందిలే అనుకుంది. కానీ జస్ట్ ఒక 2 మినిట్స్ లోనే తనకు ఒక డౌట్ వచ్చింది. తనకి ఏదో సస్పిషియస్ గా అనిపించింది. బెడ్ పైన నుంచి తనే లేచి కొంచెం ముందుకెళ్ళింది. ఆ రూమ్ ఎంట్రెన్స్ లో తను ఒక షాడోని చూసింది. ఆ షాడోకి క్యాప్ ఉంది, ఒక బ్యాక్ ప్యాక్ కూడా ఉంది. దాంతో తిను షాక్ అయిపోయింది. ఇమీడియట్ గా తను ముందుకెళ్లి ఎవరు అని అడిగింది. వచ్చిన వాడు అరవద్దు అన్నాడు. వాడిని చూడగానే తను చాలా భయపడ్డది. అండ్ తను తన రైట్ హ్యాండ్ లో ఒక రాడ్ పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇంకొక చేతిలో ఒక హెక్సా బ్లేడ్ ని పట్టుకొని ఉన్నాడు. ఈ హెక్సా బ్లేడ్ అనేది యూజువల్లీ కన్స్ట్రక్షన్ వర్క్ ఆర్ కార్పెంటర్ వర్క్ లో యూజ్ అవుతుంది. వాడు అరవద్దు అంటూ రూమ్ లోపలికి వచ్చేసిండు. ఇంకా ఆ టైం కి తను పానిక్ అయిపోయి ఎవరు నువ్వు, నీకు ఏం కావాలి అని అడిగింది. వాడు ఇమీడియట్ గా డబ్బులు కావాలని అన్నాడంట. ఎంత అంటే 1 crore కావాలి అని కూడా అన్నాడంట. ఈ గ్యాప్ లో ఈ మాటలన్నీ వింటూ అదే రూమ్ లో పడుకోనున్న ఇంకొక నాని జునూన్ తను కూడా లేచింది. తనను కూడా సైలెంట్ ఉన్నామన్నాడంట. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ లో ఈ డిస్కషన్ మొత్తం ముగ్గురు మధ్యలో జరుగుతుంది. ఇలియానా ఫిలిప్ గట్టిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. దాంతో వాడి కోపం వచ్చి తన చేతిలో ఉన్న రాడ్ తో తనని కొట్టిండు. అప్పుడు ఆ మూమెంట్ లో రూమ్ లో ఉన్న 2 నానీస్ కూడా గట్టిగా అరవడం స్టార్ట్ చేసినారు. ఆ సౌండ్ వినగానే పక్క రూమ్ లోనే ఉన్న సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ పరిగెత్తుతూ వచ్చిండ్రు. రూమ్ లో వాడిని చూసి వీళ్ళు కూడా షాక్ అయిపోయినారు. అండ్ అదే రూమ్ లో పడుకొని ఉన్న పిల్లలు కూడా లేచిండ్రు. దీంతో వాడికి అర్థమైపోయింది నేను దొరికిపోయినా అని. దాంతో ఫస్ట్ సైఫ్ అలీ ఖాన్ నువ్వు రూమ్ నుంచి బయటికి రా, మనం ఇక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. కానీ వాడు పిల్లల వైపు తిరిగిండు. ఇమ్మీడియట్ గా సైఫ్ అలీ ఖాన్ తనని ఆపుదామని చూడగానే తన చేతిలో ఉన్న హెక్సా బ్లేడ్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు. మొత్తం సైఫ్ అలీ ఖాన్ బాడీ మీద 6 సార్లు పొడిచిండు. చేతు దగ్గర,
మెడ దగ్గర వెనకాల స్పైన్ దగ్గర డాక్టర్స్ తనకి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినారు. అండ్ స్పైన్ దగ్గర ఎంత గట్టిగా పొడిచిండంటే బ్లేడ్ విరిగిపోయి ఒక పార్ట్ ఆఫ్ ద బ్లేడ్ సైఫ్ అలీ ఖాన్ బాడీలోనే ఉండిపోయింది. అరౌండ్ 2 inches ఆఫ్ ద పీస్. బట్ స్టిల్ సైఫ్ అలీ ఖాన్ తనను కొట్టి అందరికి బయట పంపించి వాళ్ళని అదే రూమ్ లో పెట్టి లాక్ చేసిండు. బాడీ మొత్తం బ్లడ్ ఉండడంతో హాస్పిటల్ కి వెళ్దామని చెప్పేసి ఆ బిల్డింగ్ నుండి కిందికి వచ్చిండ్రు. నైట్ పూట డ్రైవర్స్ ఎవ్వరు లేరు అండ్ కరీనా కపూర్ కి ఆటోమేటిక్ కార్ నడిపించడం రాదు. ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ అండ్ తన 9 years old కొడుకు టైమూర్ ఇద్దరు కలిసి ఒక ఆటోలో ఎక్కి దగ్గర ఉన్న హాస్పిటల్లో राइट साइड में बैठे थे, बीच में बच्चा बैठा था. సైఫ్ అలీ ఖాన్ అండ్ తన 9 year old కొడుకు టైమూర్ అలీ ఖాన్ ఇద్దరు ఆటోలో వెక్కి దగ్గరున్న లీలావతి హాస్పిటల్లోకి వెళ్ళిండ్రు. వెళ్ళేసరికి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే సైఫ్ అలీ ఖాన్ వాస్ కవర్డ్ ఇన్ బ్లడ్ బట్ స్టిల్ హీ వాస్ వాకింగ్ ఇన్సైడ్ లైక్ అ లయన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ సన్. पूरा उनका उसमें ब्लड था, बट ही वॉकड इन लाइक अ लायन एंड ओनली विथ हिज स्मॉल चाइल्ड. उसके साथ वो वॉकिंग किए हैं with so much of this. He is a real hero that way. ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కి ఏదైతే జరిగిందో కరీనా కపూర్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. పైన రూమ్ లో తనకి లాక్ వేసినాము, మీరు వెళ్ళి తనని పట్టుకోండి అని చెప్పి కరీనా కపూర్ అండ్ ఇలియానా ఫిలిప్ ఇద్దరు ఇంకొక ఆటో తీసుకొని ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళినారు. కట్ చేస్తే ఆ సెక్యూరిటీ వాళ్ళు పైకి వెళ్ళేసరికి వాడు ఆ రూమ్ నుంచి తప్పించుకున్నాడు. అప్పుడు టైం 2:33. ఇప్పుడు వాడు ఆ రూమ్ లో నుంచి బయటికి ఎట్లా వచ్చిండు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, తమ్ ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. జనరల్ గా సెక్యూరిటీ అనేది దేనికని ఇంపార్టెంట్. ఇక్కడ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అయిపోయింది. ఆ టైంలో ఆ బిల్డింగ్ లోకి ఎవరు ఎంటర్ అవ్వలేదు, ఎగ్జిట్ అవ్వలేదు. కింద గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా అదే చెప్తున్నాడు అండ్ ఈస్ వెరీ షూర్ అబౌట్ ఇట్. జనరల్ గా అయితే ఇలాంటి బిల్డింగ్స్ లో వర్క్ చేసే స్టాఫ్ కి యాక్సెస్ కార్డ్ ఇస్తారు. డోర్స్ అన్ని కూడా యాక్సెస్ తోటే పని చేస్తాయి అండ్ అక్కడ పని చేయడానికి కొంతమంది కాంట్రాక్ట్ లేబర్స్ కూడా వస్తారు. సో వీడు అలాంటోడా? ఎందుకంటే వీడు అటాక్ చేసిన హెక్సా బ్లేడ్ ఏదైతే ఉందో అది హౌస్ కన్స్ట్రక్షన్ టైం కే యూజ్ అవుతుంది. లేకపోతే ప్లాన్ చేసి పిల్లలను హర్ట్ చేద్దామని వచ్చిండా, లేదా ఇంట్లోనే ఎవరైనా వీడికి హెల్ప్ చేసినారా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నట్టు వీడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మెంబరా? బట్ ఇప్పుడు వినిపిస్తున్న కొత్త న్యూస్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగే జస్ట్ 2 days ముందే 14th of January సేమ్ ఇలాగే డ్రెస్ వేసుకొని ఇలాగే బ్యాక్ ప్యాక్ వేసుకొని షారుఖ్ ఖాన్ ఇంట్లో కూడా ఒక దూరిండు. పోలీస్ అనేది ఏంటంటే వాడి ఫిజిక్ వీడి ఫిజిక్ సేమ్ ఒకేలాగుంది, వీళ్ళిద్దరు ఒక్కటే కావచ్చు అని. మొత్తానికి లోపలికైతే వెళ్ళిండు బట్ కుక్కలు అరవడంతో ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేసిండు. సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్, బట్ షారుఖ్ ఖాన్ ది అలా కాదు. ముంబైలో మన్నత్ అంటే ఎవరైనా చెప్తారు ఇట్స్ అ ప్రైవేట్ ప్రాపర్టీ విత్ ఫుల్ సెక్యూరిటీ. బట్ అలాంటి ప్లేస్ లో కూడా ఒకడు ఎంటర్ అయ్యి ఎగ్జిట్ కూడా అయిండు. ఈ ఇన్సిడెంట్ ముంబై పోలీస్ 25 టీమ్స్ గా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండ్ ముంబై రైల్వే స్టేషన్ లో ఒకటి ట్రేస్ అవుట్ చేసినారు. సేమ్ అలానే ఉన్నాడని చెప్పేసి అరెస్ట్ చేసినారు. తీరా చూస్తే వాడు కాదని చెప్పి తెలిసింది. నేను అనుకునేది ఏంటంటే వీడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మెంబర్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా అటాక్ చేసినా ఎక్కడైనా ఎవరైనా చంపినా సరే ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఆల్రెడీ 2 days అవుతుంది, ఇంతవరకు వాళ్ళు ఏం పోస్ట్ అయితే పెట్టలేదు. ఇంకా ఈ పొలిటీషియన్స్ గురించి తెలిసిందే కదా. అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటివి ఇప్పుడు అడ్డు పెట్టుకొని బీజేపీకి అంటున్నారు. అండ్ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ లో ఎట్లా వచ్చినారా అంటే బికాస్ ఆఫ్ పాపరాజీ కల్చర్. వీళ్ళ దగ్గర సెలబ్రిటీస్ గురించి లేని ఇన్ఫర్మేషన్ అన్నది ఉండదు. ఒక యాక్టర్ ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తింటాడు, ఎవరితో ఉంటాడు, ఎవరు ఏ జిమ్ కి వెళ్తారు, ఎవరిని వదిలేసిండ్రు, ఇలాంటి ప్రతి ఒక్క డేటా ఉంటది వీళ్ళ దగ్గర. ఫోటో తీయడం, వీడియో తీయడం, ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడం. వీళ్ళని చూసి మిస్టర్ బీస్ట్ షాక్ అయినాడు. How the hell did you guys get 30 million followers? You post 100 times a day? Yes, that's what I told you. కొంతమంది సెలబ్రిటీస్ అయితే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు వీళ్ళందరినీ. ఇక్కడ కనిపించిన ఫోటో తీయడము, ఎయిర్పోర్ట్ దగ్గర ఫేక్ ఫోటో షూట్, ఇవన్నీ వీళ్ళే చేసేది. థ్యాంక్ గాడ్ దట్ ఈ కల్చర్ మన తెలుగు స్టేట్స్ లో రాలేదు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ అయితే సేఫే. ఐ హోప్ హీ రికవర్స్ క్విక్లీ అండ్ బీ బ్యాక్ ఇన్ దేవరా పార్ట్ 2. వెల్, ఈ ఇన్సిడెంట్ లో ఇప్పటిదాకా న్యూస్ లో మాట్లాడుకునేది ఇది. జనరల్ గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా మనం అంత ఎఫెక్ట్ అవ్వం. బట్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి అట్లా ఉండదు. ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తున్నారంటే పిల్లి కూడా పులి అవుతుంది. వాట్ ఎవర్ సైఫ్ అలీ ఖాన్ did was very brave. Today he protected his kids, he protected his family, he put his own life at risk. ఒక మూవీలో ఉన్న హీరో రియల్ లైఫ్ హీరో అయినాడు. అప్పటిదాకా తను
సంపాదించిన డబ్బులు, స్టార్డమ్ ఇవన్నీ ఏవి ఆ మూమెంట్ లో పనికి రాలేదు. అక్కడ ఏమైనా జరుగుండొచ్చు, బట్ ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని చూపించిండు. అండ్ ఐఎమ్ షూర్ ఆ ప్లేస్ లో ఏ ఫాదర్ ఉన్నా తన పిల్లల కోసం అదే చేస్తాడు. అండ్ ఫైనలీ నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ కూడా అదే, మీ ఫ్యామిలీ జోలికి ఎవరైనా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ there is nothing in this world which is more important than family.